మరొక పాటను పాడుతుందామండి. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుళ్యమే నాయడ నీ కృప బాహుళ్యమే, కృపా బాహుళ్యమే నాయడ నీ కృప బాహుళ్యమే. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, సంగీతములాయే పెను తుఫానులన్నీయు, సంగీతములాయే పెను తుఫానులన్నీయు, సమసిపోయి నీ నామస్మరణలు, సమసిపోయి నీ నామస్మరణలు, సంతతముందే నామదియంతో, సంతతముందే నామదియంతో, ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుదాం. పాపనియమమును బహు దూరముగా చేసి, పాపనియమమును బహు దూరముగా చేసి, పావనాత్మను పాలిచితివి, పాత పద్మము హత్తుకొనిదను, పావనాత్మను పాలిచితివి, పాత పద్మము హత్తుకొనిదను, ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, నీ కృప బాహుళ్యమే నాయడ నీ కృప బాహుళ్యమే, కృప బాహుళ్యమే నాయడ నీ కృప బాహుళ్యమే, ప్రభువా నీలో జీవించుట.
సాగినది కృప సంపన్నముగా నీలో నిలచి కృపలను భవించి నీలో సతత ఆనందించేదం నీలో నిలచి కృపలను భవించి నీలో సతత ఆనందించేదం ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ నీ కృప బాహుల్యమే కృపా బాహుల్యమే నాయడ నీ కృప బాహుల్యమే ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట హల్లెలూయా. లేరా ఈ సమయంలో మనము కొద్ది నిమిషాలు మరి ప్రభువుని మనము ఆరాధన చేస్తాం. లేరా ఒకరిద్దరు విజ్ఞాపన చేసిన తర్వాత మరలా మనం పాటలు మనం వింటాం. మరి ఆరాధన క్రమంలోకి మనం వెళ్తాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సీమోన్ గారు వచ్చి ప్రార్థనలో మనం నడిపిస్తారు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. తండ్రి ప్రభువ, పరిశుద్ధాత్మ దేవ, నీకే వందనాలయ్యా. స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. తండ్రి ప్రభువ, మరొక పునరుత్థాన దినం వరకు నుండి ఈ పునరుద్ధాన దినం వరకు నీ రెక్కల సాటును భద్రపరుచుకున్నావయ్యా. పాపినైనా నన్ను ఎదకు రక్షించుకున్నావయ్యా. తండ్రి ప్రభువ, అన్ని జనంలో పుట్టిన బిడ్డను అయినా తండ్రి ప్రభువ నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభువ ఈ లోకంలో నశించిపోవటం ఇష్టం లేక ఎదకి రక్షించుకున్న మా దేవుడు అయ్యా, మా రక్షకుడు అయ్యా, మా విమోచకుడు అయ్యా. తండ్రి ప్రభువ, పరిశుద్ధాత్మ దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. తండ్రి ప్రభువ, ఎందుకు పనికిరాని వాడిని జ్ఞాపకం చేసుకున్నావయ్యా. నీ కృపలో భద్రపరుచుకయ్యా. తండ్రి ప్రభువ, నా జీవిత యాత్ర ఎలా ఉందో నీకు మాత్రమే తెలుసయ్యా. తండ్రి ప్రభువ, ఈ లోకంలో ఈ పాపంలో నశించిపోవటానికి ఇష్టం లేకే నన్ను ఎదకి రక్షించుకున్నామేమో. తండ్రి ప్రభువ, దయగల దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి కూడా పనికిరాని వాడినైనా దయతో నన్ను క్షమించయ్యా. తండ్రి ప్రభువ, గత పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు నీ రెక్కల సాటున భద్రపరుచుకుని సజీవుడిగా ఉంచిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఏమిచ్చినా నా రుణం తీరదయ్యా. తండ్రి ప్రభువ, నిన్ను మహింపరచడానికి కూడా చాలని వాడిని జ్ఞాపకం చేసుకుంటున్నావయ్యా. తండ్రి ప్రభువ, దయగల దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. తండ్రి ప్రభువ, మాకిచ్చిన ఆత్మీయ తండ్రిని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. తండ్రి ప్రభువ, ఆత్మీయ బిడ్డని యవ్వన ప్రాయంలోనే ఈ గ్రామానికి తీసుకొచ్చి తండ్రి ప్రభువ, ఈ గ్రామంలో నశించిపోతున్న ప్రతి ఒక్క ఆత్మ కొరకు తండ్రి ప్రభువ ప్రేరేపణ కలిగి ఆత్మీయ తండ్రిని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. తండ్రి ప్రభువ, దయగల దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. చిన్న బిడ్డల దగ్గర నుంచి తండ్రి ప్రభువ ప్రతి ఒక్క బిడ్డని రక్షణలో నడిపించుకోవటానికి సహాయం చేసిన దేవుడు అయ్యా. అద్భుత కార్యాల ద్వారా జరిగిస్తూ, ఆశీర్వదిస్తూ, దీవిస్తూ కాపాడిన దేవుడు అయ్యా, బలపరుస్తున్న దేవుడు అయ్యా. తండ్రి ప్రభువ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మరి ముఖ్యంగా ఆత్మీయ బిడ్డకు జతపరిచిన తండ్రి ప్రభువ, ఆత్మీయ తల్లిని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభువ ఈ గ్రామానికి నడిపించుకున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. తండ్రి ప్రభువ, నీ ప్రణాళిక చొప్పున నడిపించుకున్న విధానాన్ని బట్టి నీకే వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా. తండ్రి ప్రభువ, ఈ గ్రామంలో ఈ పరిచర్య, ఈ సేవని నువ్వు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నువ్వు రక్షించుకున్న ప్రతి ఒక్క బిడ్డని బట్టి నీకే వందనాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకునే దేవుడు అయ్యా, దీవించే దేవుడు అయ్యా. తండ్రి ప్రభువ,
నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఆత్మీయ తల్లిని జ్ఞాపకం చేసుకోయ్యా. ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని శోధనలు వచ్చినా తండ్రి ప్రభువా నీ కాపుదలలో వాడుకున్నావయ్యా, నీ కందృష్టిలో వాడుకున్నావయ్యా. తండ్రి ప్రభువా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ సేవ పరిచర్య తండ్రి ప్రభువా బలంగా జరిగించుకోవటానికి నువ్వు ఏర్పరుచుకున్న తండ్రి ప్రభువా సేవ అయ్యా. నువ్వు పేరు పెట్టబడిన మందిరం అయ్యా. తండ్రి ప్రభువా నువ్వు ఏర్పరుచుకున్న సంఘం అయ్యా. తండ్రి ప్రభువా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. తండ్రి ప్రభువా నీకే వందనాలయ్యా. ఈ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించి తండ్రి ప్రభువా ఇంత గొప్ప మందిరాన్ని ఏర్పరుచుకున్నావయ్యా. ఈ గ్రామం చుట్టూ నీ కాపుదల ఉందయ్యా, నీ కాదృష్టి ఉందయ్యా. తండ్రి ప్రభువా ఈ సంఘంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించయ్యా, రక్షణలోకి నడిపించుకయ్యా. తండ్రి ప్రభువా అన్ని జన సమూహాన్ని కూడా నడిపించుకయ్యా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అనేక గ్రామాల్లో, అనేక పట్టణాల్లో వాడుకోవటానికి తోడైన దేవుడు అయ్యా. తండ్రి ప్రభువా దయగల దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మరి ముఖ్యంగా పెద్ద బిడ్డను కూడా ఏర్పరచుకుంటున్నావయ్యా. బిడ్డను దీవించయ్యా. అంచెలంచెలుగా బిడ్డను కూడా నీ కుప్పలో భద్రపరచుకయ్యా. బిడ్డ ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలయ్యా, అనేక యవన బిడ్డలు రక్షణలోకి నడవాలయ్యా. తండ్రి ప్రభువా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారం బిడ్డను కూడా అంచెలంచెలుగా లేవనెత్తు వాడుకయ్యా. సహాయం చేయయ్యా. నీ ఏలుగు ద్వారా ప్రతి ఒక్క బిడ్డని నడిపించుకయ్యా. ప్రతి ఒక్క బిడ్డతో నువ్వు మాట్లాడయ్యా. తండ్రి ప్రభువా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మరి ముఖ్యంగా చిన్న బిడ్డ తండ్రి ప్రభువా పాటల ద్వారా నిన్ను మహింపరుస్తుందయ్యా. మంచి స్వరం ఇచ్చావయ్యా. బిడ్డను జ్ఞాపకం చేసుకోయ్యా. బిడ్డను దీవించయ్యా, ఆశీర్వదించయ్యా. తండ్రి ప్రభువా ఆర్కెస్ట్రా చేస్తూ ప్రతి కార్యంలో బిడ్డ మంచి గాయకురాలుగా బిడ్డను వాడుకుంటున్నావయ్యా. బిడ్డను కూడా దీవించయ్యా. కుటుంబాన్ని దీవించయ్యా. కుటుంబం చుట్టూ నీ కంచిని కాపుదలు ఉంచయ్యా. ఈ గ్రామం చుట్టూ నీ కంచి ఉంచయ్యా, నీకు అందుతుంచయ్యా. తండ్రి ప్రభువా యాజక సమూహంతో నడిపిస్తానన్న విధానాన్ని బట్టి అలాగే జరిగించుకుంటున్నావయ్యా. తండ్రి ప్రభువా నీ చిత్తమైతే తండ్రి ప్రభువా మరలా ఈ సంవత్సరం కూడా ఏ గ్రామంలో వాడుకుంటావో, ఏ దేశంలో వాడుకుంటావో, ఏ పట్టణాల్లో వాడుకుంటావో తండ్రి ప్రభువా నీ చిత్తమయ్యా. దయగల దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. తండ్రి ప్రభువా నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారం గొప్పగా జరిగించుకునే దేవుడు అయ్యా. తండ్రి ప్రభువా దయగల దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. సండే స్కూల్లో ఉదయకాలం తోడున్న దేవుడు అయ్యా. తండ్రి ప్రభువా ఆరాధనలోకి వెళ్తుండగా నువ్వు తోడుండయ్యా. తండ్రి ప్రభువా పాటల ద్వారా మహింపరుస్తానికి సహాయం చేసిన దేవుడు అయ్యా. తండ్రి ప్రభువా వాక్యానుసారంగా ఏ హృదయానికి ఏ వాక్యాన్ని సిద్ధపరుస్తావో నీ చిత్తమయ్యా. తండ్రి ప్రభువా నీ ప్రణాళికయ్యా. తండ్రి ప్రభువా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి నీ కుప్పలో భద్రపరుచుకోమని సహాయం చేయమని తండ్రి ప్రభువా ప్రతి హృదయము ఖాళీ హృదయాలతో వచ్చి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నీ వాక్యానుసారంగా బలపడి దీవించి ఆశీర్వదించి గొప్ప సాక్షులుగా లేవనెత్తయ్యా. తండ్రి ప్రభువా నీ సన్నిధానంలో ఏ బిడ్డ ఏ కోరికలతో వచ్చి ఉన్నారో, ఏ కోరిక వల్ల ప్రార్థిస్తున్నారో అట్టి కుటుంబాలను కూడా దీవించయ్యా. ఆర్థిక సహాయంలో ఉన్న, అప్పుల బాధల్లో ఉన్న, ఇరుకుల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని తండ్రి ప్రభువా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నా ఈ కొద్ది ప్రార్థన నీ పాద సన్నిధిలో ముద్రించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల నాయన, దయగల శక్తిమంతులని గారి పదములు కొందనాయన. గడిచిన కాలం అంతా ప్రభా నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచిన దేవా. అయ్యా అయ్యా ఈ సమయం దినం చూడలేక ఎంతో మంది నశించినారు. కానీ ప్రభా నీ ఉచితమైన కృపను బట్టి, నీ దయని బట్టి, నీ కనికరాన్ని బట్టి ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని సంపూర్ణంగా సంతోషంతో నింపినేసయ్యా. నీ కొందనాలు నాయన. అయ్యా ఉదయకాల సమయంలో ప్రభా ఈ పునరుద్ధాన దినమున ప్రభా అయ్యా అయ్యా ఉదయం సండే స్కూల్లో తోడై ఉన్న ఎస్సయ్యా. అయ్యా మధ్యాహ్న కాల సమయంలో ప్రభా అయ్యా అయ్యా ఆరాధనలో తోడుగా ఉండండి అయ్యా. నీ కాపుదల కనుదృష్టి ఉంచండి అయ్యా. నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన.
సండే స్కూల్ బిడ్డల చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. సండే స్కూల్లో ప్రభా అయా బాలు నడవలసిన త్రోవలు నడుపు, వాడు పెరిగి పెద్దరిగి నాకు అదే త్రోవలు నడుస్తారని చెప్పుచున్న దేవా. అయా బిడ్డల్ని ఏ త్రోవలో నడపాలో ప్రభా అయ్యా జ్ఞానం దయచేయండి అయ్యా. బిడ్డల చుట్టూ నీ కంచెని కాపుదలు ఉంచండి. అలాగే ప్రభా అయ్యా ఇప్పుడు పాటలో తోడుగా ఉండండి అయ్యా, వాక్యంలో తోడుగా ఉండండి అయ్యా. నీ కాపుదలకు అందిష్టం ఉంచండి అయ్యా. అయ్యా మా హృదయాలకి ఏ వాక్యం కావాలో ప్రభా అయా దైవజన్ నీ బిడ్డలో అయా నిలబడుచుండగా ప్రభా ఆ బిడ్డలని సిలువ చాటును మరుగుపరచుకోండి ప్రభా. ఏ హృదయానికి ఏ వాక్యం కావాలో ప్రభా నువ్వు ఎరిగి ఉన్న దేవుడు అయ్యా. ఆ బిడ్డల్లో నువ్వు ఉండి ప్రభా ఆ నోటి ద్వారా నువ్వు మాట్లాడండి ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు అయినా అయ్యా. అయ్యా నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు అయినా. ఈ పరిచయని దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఈ పరిచయం నీది, ఈ సేవ నీది ప్రభా. ఈ సేవ చుట్టూ నీ కంచె నీ కాపుదలకు అందిష్టం ఉంచండి అయ్యా. అయా దగ్గర నుంచి దూరం నుంచి చూస్తున్న బిడ్డలని ప్రభా అయా ప్రతి ఒక్క బిడ్డతోనూ మాట్లాడండి అయ్యా. అయా హృదయ రాశికున్న దేవుడు అయ్యా. ఏ హృదయంతో ఏ మాటలు చెప్పే దేవుడు నువ్వేనయ్యా. అయా కార్యం చేయవాడు నీవేనయ్యా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు అయినా. వాక్యంలో నువ్వు ఉండండి ప్రభా, ఆరాధనలో నువ్వు ఉండండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి అయ్యా. నీ ఆత్మతో నింపయ్యా. నీ కాపుదలకు అందిష్టం ఉంచండి అయ్యా. నీకు వందనాలు అయినా. ఈ సేవలో ఉన్న ప్రతి ఒక్క అవసరతను తీర్చండి అయ్యా. సేవ చుట్టూ నీ కంచె నీ కాపుదలకు అందిష్టం ఉంచండి అయ్యా. అనేకమైన ఆత్మల కొరకు ప్రభా భారంగా మొరపడి అయ్యా ప్రయాసపడుచుండగా ప్రభా ఈ ప్రయాసం చూసే దేవుడు నువ్వు అయ్యా. నీకు వందనాలు అయ్యా. ఈ ప్రయాస చుట్టూ నీ కంచె నీ కాపుదలు ఉంచండి అయ్యా. అయ్యా అయ్యా ప్రతి ఒక్క ఆత్మ కూడా ప్రభా నశించిపోకుండా ప్రభా అయ్యా నువ్వు రక్షించుకోండి ప్రభా. అయ్యా దైవజనులకు ఇచ్చిన అయ్యా 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 తలాంతులు బట్టి నీకు వందనాలు అయినా. అయ్యా మనుషులు పట్టే జాలరుగా బిడ్డ నువ్వు ఏర్పరచుకోండి ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములైనా. అనేకమైన ఆత్మల కొరకు ప్రభా ప్రయాసపరచండి ప్రభా. అయ్యా ఆ ప్రయాసాన్ని వ్యర్థపరిచేవాడు కాదు నాయన. ఆ ప్రయాసం దీవించి ఆశీర్వదించండి. అనేకమైన ఆత్మను ఇంకా రక్షించబట్టకు నీ కృప దయచేయండి అయ్యా. అయ్యా 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 ఒక ఆత్మ కూడా నశించిపోకుండా ప్రభా అయ్యా నీ సన్నిధికి వచ్చేటకు నీ కృప దయచేయండి. ఎవరు ఇంటి దగ్గర నిర్లక్ష్యంగా లేకుండా ప్రభా నీ సన్నిధికి తొందరగా వచ్చి ప్రభా నిన్ను స్తుతించే మనసు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి అయ్యా. అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో అయ్యా అయ్యా స్త్రీల్ని పురుషుల్ని చిన్న బిడ్డలు అయ్యా ప్రతి ఒక్క బిడ్డతోనూ మాట్లాడమని అయ్యా దైవజనులకు మంచి బలం శక్తి ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఆత్మీయ తల్లిదండ్రుల చుట్టూ నీ కంచె నీ కాపుదలకు దృష్టి ఉంచండి అయ్యా. అయ్యా ఆ బిడ్డలను బలవంతులుగా చేయండి, శక్తివంతులుగా చేయండి అయ్యా. ఎటువంటి బలహీనతలు ఆ బిడ్డలను తాకుండా ప్రభా నీ కాపుదలకు దృష్టి ఉంచండి. శనిహని చుట్టూ నీ కంచె నీ కాపుదలు ఉంచండి అయ్యా. ఏమన్నా ప్రాయంలో నీ కాడ మోయిచుండగా ప్రభా నీ సిలువ చాటున బిడ్డలను మరుగుపరుచుకోండి ప్రభా. ఈ ఆరాధన అంతట్లో నువ్వు తోడుకోండి. నీ చేతులకి అప్పగించుకొంచు. నా కొరకు మా కొరకు తల్లరానైనా ఏ స్పర్శనామలు అడిగిస్తున్నాను తండ్రి. ఆమేన్. చివరిగా మరి ఒకరు ప్రార్థన చేద్దామండి. మన మధ్యలో సుజాత ప్రార్థన చేసి క్లుప్తంగా. క్లుప్తంగా చేయండి అమ్మా. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోక తండ్రి యేసు ప్రభువా మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. మీరు ప్రేమించి మా జీవితంలో మరొక పునరుద్ధాన దినాన్ని మా జీవితంలో మీరు అనుమతించినందుకు నీకు వందనములు స్తోత్రములు స్తుతులు ప్రభువా. ఏ మంచి లేదు, ఏ యోగ్యత లేదు, కానీ కేవలం నీ ఉచితమైన కృపను బట్టి నీ అపారమైన ప్రేమను బట్టి ప్రభువా మా జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ ఆఖరి పరిశుద్ధ దినంలో కూడా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు. నీ కృపను బట్టి నీ దయను బట్టి గడిచిన 9 మాసాలకు కూడా ప్రభువా నీ కృపలో మమ్మల్ని ఇంతవరకు కూడా భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. నిజమే తండ్రి, బలహీనమి, ఏ యోగ్యత లేదు, ఏ మంచి లేదు, కానీ కేవలం నీ ఉచితమైన కృపను బట్టి ప్రేమను బట్టి నీ స్తోత్రాలు. అవును ప్రభువా, మా జీవితంలో నా నాయన సౌలు వలె తిరుగుబాటు చేసినప్పటికీ నీ మాట విననప్పటికీ ప్రభువా మేము కూడా విడిచిపెట్టమన్నప్పుడు మరి నా నాయన అనేకమైనవి విడిచిపెట్టక ప్రభువా మా జీవితంలో మరి సౌలు నా నాయన రీతిగా కొన్ని నా నాయన బలమైన వాటిని అట్టిపెట్టి మరి నా నాయన నీకు కోపం పుట్టించినట్టు మాలో కూడా విడిచిపెట్టలేనివి నా నాయన తండ్రి మా జీవితంలో ఉండకపోలా మమ్మల్ని కూడా మీరు క్షమించి భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మిమ్మల్ని బాగు చేసేదను, మీకు మంచి కాపురం నియమించదునని మరొక అవకాశం ఇచ్చి మమ్మల్ని మరలా ప్రభా నీ బిడ్డలుగా అంగీకరించి పరిశుద్ధ దినం కొరకై మమ్మల్ని సిద్ధపరచమని కృప చూపించమని కనికరించండి, సహాయం చేయండి. లోబడి నమ్మకంగా జీవించినట్లు కృప దయచేయండి. ఈ పరిశుద్ధ దినం అనేకులు మీరు నడిపించండి. మరి యంత్రం ద్వారా మరి స్థలంలో మరి ఇంకా అనేకులు నా నాయన తండ్రి నీ మాటలు వినుచుండగా నీ దాసులను మీ సిలువ సాటును మరుగుపరుచుకోండి, నీ దాసులను బలపరచండి
నీ ఆత్మతో నింపండి, సత్యమైన సంగతులను బోధించండి. కావాల్సిన మాటలు ప్రభా, ఎవరి హృదయానికి ఏ మాటలు కావాలో ఆ మాటలు మీరు బోధించి సహాయం చేయండి. నాయన తండ్రి, నీ వాక్యములో మేము సరి చేసుకున్నట్టుకు నీ కృపను, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. మీ దాసరాలను కూడా బలపరచండి, నీ ఆత్మతో నింపండి, నీ సిలువు సాటును మరుగుపరచుకోండి. మీ దాసులు, నీ దాసరాలు ప్రభా, మీరు ఈరోజు నా నాయన విత్తనైన నీ మాటలు నీరుగట్టి ఫలింప చేయండి. నాకు కావాల్సిన మాటలు మీరు బోధించండి. నా నాయన, నా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. పాటల ద్వారా, వాక్య పరిచర్యలో, ఆరాధనలో సమస్తము కూడా నీ నామానికి మహిమకరంగా జరుగునట్లు నీ కృపను, నీ సన్నిధిని మాతో ఉంచి నడిపించమని నా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములోనే ప్రార్థించి స్తుతులతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కోయిర్ వారు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. అంతకంటే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని స్తుతించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, నిజమైన నామానికి వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు ప్రభువా మీరే తోడుగా నడిపించారు తండ్రి. ఈ సమయంలో నీ నామాన్ని స్తుతించుకొని చుండగా మీరే మాకు తోడుగా నడిపించండి. ప్రతి ఒక్క స్తుతిలో, ప్రతి ఒక్క ఆరాధనలో మీరు తోడుగా నడిపించండి. ఈ ప్రార్థన అంతట్లో, ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరు తోడుగా నడిపించమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం. నీ నామానికి మహిమ కలిగినట్లు కృప దయచేసి నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం పాటలు పాడుకుందాం. కోయిర్ వారు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో 2 పాటలు పాడుకొని దేవుని నామం మహిమపరచుకుందాం. యేసుని నామంలో మన బాధలు పోవునని పాట పాడుకుంటూ దేవుని నామం మహిమపరచుకుందాం. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును.
ఆశలే నిరాశలే అయినా ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల పొందెదవు. పరివర్తన చెందినచో పరలోకము చేరెదవు. యేసు రక్తముకే యేసు నామముకే అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయము. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పరిపోను, శోధనలో జయమును, మృతులకు నిండు జీవముచును, హృదయములో విమరుచును. రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడి ఉన్నా ఆశ్రయముగా గృహము నిన్నున్నా నిలువ నీడే నీకు లేకున్నా యేసుని నామమున విశ్వాసము నీకున్నా. ఈ స్థితి నేడేదైనా నిత్య జీవము పొందెదవు. యేసు రక్తము